అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందం, అభినయం, అదృష్టం. అందుకే వారు మాత్రమే మహానటి అయ్యారు. సావిత్రి క్లాసిక్స్ అనే ఒక చక్కటి పుస్తకం రూపొందించారు. అమ్మని ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అమ్మని ఎదురుగా చూస్తున్నట్టుంది. లుక్స్ వెరీ లైవ్లీ కదా. క్లాసిక్స్ అని అన్నారు కానీ ఫోటో కూడా క్లాసిక్ గా ఉంది. సావిత్రి గారికి మీరు ఎంతటి వీరాభిమానం మన పరిచయం ఏర్పడినప్పటి నుంచి తెలుసు. ఈ పుస్తక రూపకల్పన అసలు ఎక్కడ మొదలైంది? అంటే ఒక ఆర్కైవిస్ట్ గా నా దగ్గర లాక్స్ లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తెలుగు సినిమాకి సంబంధించి. 6 లక్షల ఫోటోగ్రాఫ్. ఇదంతా చేయడానికి కూడా నాకు సావిత్రి గారి మీద ఉన్న ఇంట్రెస్ట్ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో జన్మలో ఒక బంధం ఉంది అన్నట్లు ఉంటారు ఆవిడ. మీరు తెలుగుని ఎందుకు ఎంచుకున్నారు అని ఒక ప్రశ్న. మీరు ఎంత చెప్పినా తెలుగు వాళ్ళకి అమ్మ మీద ఉన్నంత ఆప్యాయత, స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, ఒక ఫిలిం తీసుకుంటే సంజయ్ రాసింది కానీ చదివేసి తర్వాత కానీ ఆ ఫిలిం చూస్తే మనం ఆ ఫిలిం ని చూసే యాంగిల్ మారిపోతుంది. రారోయి మా ఇంటికి, మా ఓ మాటున్నది, మంచి మాటున్నది. సావిత్రి గారి విలక్షణత ఏమిటి? 10 పేజీల డైలాగ్ని ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పగలరు. చూడండి, అంటే ఆవిడ జీవించటానికే పుట్టారు. ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆత్రేయ గారిని, అంటే సావిత్రి గారు మరణించారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి అని. ఈ సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు. తలుచుకుని ఇంకా ఉండుంటే బాగుండని అమ్మ ఎన్ని సందర్భాలు ఉంటాయి. ఆ టచ్ కూడా నాకు మీ అందరి దగ్గర వస్తుంది. వెన్ యూ హగ్ మీ, వుడ్ యు లైక్ టు షేర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ బుక్? ఇంత చక్కటి బుక్ తయారు చేసి ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్పాలి నీకు. I'll just take a minute. Yeah. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ సగర్వంగా సమర్పిస్తున్న కార్యక్రమం జ్ఞాపకం. అందం, అభినయం, అదృష్టం 3 కలగలిసిన నటి సావిత్రి గారు. అందుకే వారు మాత్రమే మహానటి అయ్యారు. 100కి పైగా తెలుగు చిత్రాల్లో నటించి, సుమారు 100 తమిళ చిత్రాల్లో నటించి, అలాగే 2-3 ఇతరత్ర భాషల్లో కూడా నటించిన సావిత్రి గారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన తెలుగువారి సొత్తు, తెలుగువారి కోహినూర్ వజ్రం. అందుకే వారి జ్ఞాపకాలని రాబోయే తరాలకి అద్భుతంగా అందించడానికి సావిత్రి క్లాసిక్స్ అనే ఒక చక్కటి పుస్తకం రూపొందించారు. ఫిల్మ్ హిస్టారియన్, సీనియర్ జర్నలిస్ట్, అందరికీ సుపరిచితులు సంజయ్ కిషోర్ గారు. ఇవాళ ఈ చక్కటి సందర్భాన్ని పురస్కరించుకుని మనకు చాలా అదృష్టం లాంటి ఒక అవకాశం ఏంటంటే, సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారు, బహుశా సావిత్రి గారి మొదటి అభిమాని వారే అయి ఉండొచ్చేమో, వారితో మాట్లాడే అవకాశం. అలాగే సంజయ్ కిషోర్ గారితో కూడా ఈ పుస్తక ప్రయాణం ఎంత అందంగా ఉండుంటుందో కొన్ని జ్ఞాపకాలు తెలుసుకుందాం. చాముండేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం. సంజయ్ కిషోర్ గారు మీకు స్వాగతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు, మీకు నమస్కారాలు ఇంత చక్కటి పుస్తకం ఇంత చక్కగా రూపొందించినందుకు. విజయ చాముండేశ్వరి గారు, అమ్మని ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అమ్మని ఎదురుగా చూస్తున్నట్టుంది. అవునా? లుక్స్ వెరీ లైవ్లీ కదా. అవును. నాకు ఆ కలర్స్ చాలా నచ్చినాయి. నేను చూపించగానే అన్నాను, కాసేపు అసలు నాకు మాట రాలేదు, చూస్తూ కూర్చున్నాను. పిక్చర్ సెలెక్షనే కాకుండా ద వే ఇట్ ఇస్ పుట్ ఆన్ ద బుక్ చాలా బాగుంది. క్లాసిక్స్ అని అన్నారు కానీ ఫోటో కూడా క్లాసిక్గా ఉంది. అవును. ఇంత గొప్ప అమ్మకి ఒక కూతురుగా మీకు ప్రపంచం అంతా వారిని ఇలా కొనియాడుతూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంటుందో అనొక ప్రశ్న. నేను ఎప్పుడు చెప్పే ఒకే మాట ఏంటంటే, ప్రపంచం అంతా అమ్మని ఒక స్టార్గా చూసినా నాకు అమ్మే కదా. అవును. సో నేను అమ్మగానే చూస్తాను. చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అని అనుకుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే నాకు కొంచెం
మెచ్యూరిటీ వచ్చే కొంది ఇక అమ్మ సామాన్యమైన అమ్మ కాదు, నాకున్న అమ్మ మీరు అన్నట్టుగా కోహినూర్ వజ్రం. అందుకని అందరికీ ఇటువంటి అమ్మ దొరకదు, నాకు అదృష్టం దొరికింది. సో ఈరోజు కూడా మీరు ఇంకా నన్ను ఇంత ఆప్యాయతతో ఇంత మర్యాదతో చూస్తున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. అండ్ ఇట్స్ ఆల్సో ఆఫ్ కోర్స్ వారి ఆశీస్సులు, వారి కుమార్తెగా మీకు, బట్ ఆల్సో మీ వ్యక్తిత్వం ఎంత నమ్రతతో, ఎంత ప్రేమతత్వంతో మీరు ఎప్పుడు అందరినీ పలకరిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, మిమ్మల్ని కలవడమే చాలా సంతోషం. దట్స్ మ్యూచువల్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సంజయ్ కిషోర్ గారు, సావిత్రి గారికి మీరు ఎంతటి వీరాభిమానం నాకైతే ఒక 15 ఏళ్ళు అంటే మన పరిచయం ఏర్పడినప్పటి నుంచి తెలుసు. ఈ పుస్తక రూపకల్పన అసలు ఎక్కడ మొదలైంది? సరే, సావిత్రి గారి అభిమానిగా నేను మీకు తెలిసిందే. ఈ పుస్తకం వరకు వచ్చి అంటే నేను అనేక 15-18 ఏళ్ళు వరుసగా సావిత్రి గారి ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టాను. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అంటే ఒక ఆర్కైవిస్ట్గా నా దగ్గర ల్యాక్స్లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తెలుగు సినిమాకి సంబంధించి. 6 లక్షల ఫోటోగ్రాఫ్. సో ఇదంతా చేయడానికి కూడా నాకు సావిత్రి గారి మీద ఉన్న ఇంట్రెస్ట్ నుండి స్టార్ట్ అయింది. అంటే సావిత్రి గారి మీద చిన్నప్పుడు టీవీలో చూడటం, వారిని చూస్తే ఏదో కనెక్షన్, అంటే నాట్ హీరోయిన్ అట్లా కాదు, ఎక్కడో ఏదో జన్మలో ఓ బంధం ఉంది అన్నట్లు ఉంటారు ఆవిడ. ఆ కనెక్షన్ వల్ల ఏంటంటే నేను ఈ కళారంగంలోకి రావటం, సినిమాకి సంబంధించి రీసెర్చ్ చేయటం, చాలా సేకరించటం చాలా లక్షల్లో, అలాగే మా బుక్స్ వేయటం, ఇవన్నీ చేస్తున్న ఈ ప్రక్రియలో ఒకరోజు విజయ చాముండేశ్వరి గారు, అంటే వీరితో కూడా 2 దశాబ్దాల పైగా పరిచయం, ఎప్పుడు కూడా చెన్నై వెళ్తే వీరింటికి వెళ్తూ ఉంటా. అలా ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అడిగారు చాముండేశ్వరి గారు, ఇట్లా ఇవాళ వరకు కూడా మహానటి సావిత్రి గారు మన మధ్య ఉన్నారంటే ఆవిడ మహానటి కాబట్టి, మహానటి అంటే గొప్ప నటి కాబట్టి, నటిగా ఆవిడ ఏంటి అనేది ఇప్పుడు ఈ జనరేషన్ కానీ వచ్చే జనరేషన్స్కి కానీ తెలిసేలాగా ఒక బుక్, నిలిచిపోయేలాగా ఒక బుక్ ఉండాలి, అది నువ్వు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నీ దగ్గర అథెంటిక్గా ఆల్ ద ఇన్ఫర్మేషన్ కానీ ఫొటోస్ కానీ రచించే ఒక శక్తి కానీ డిజైన్ చేసే శక్తి అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి దీనికి మించి అమ్మకి వీరభక్తుండే కాబట్టి నువ్వు చేస్తే బాగుంటుంది అని విజయ చాముండేశ్వరి గారు నాకు అవకాశం ఇచ్చారు. సో నేను ఒక 3 years కష్టపడి బెస్ట్ 47 మూవీస్ తీసుకొని రీసెర్చ్ చేసి అనేక విషయాలు, అనేక ఫోటోగ్రాఫ్స్ని మళ్ళీ కొత్తగా సేకరించి ఈ పుస్తకం వేయటం జరిగిందండి. ఇది ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఒక్కొక్క పాట పాడుతుంది. కరుణించు మేరీ మాత శరణంటి మేరీ మా, అదే కదండి ఈ పాట. అవును. అసలు ఎంత చక్కటి ఫోటోగ్రాఫ్స్, ఆ హావభావాలు ఎవరైనా పలికించగలుగుతారా సంజయ్? అవును. అసలు అంత ఫీస్ట్ లాంటి ఈ పుస్తకం, ఈ పుస్తకంలో మీరు పొందుపరిచిన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే కొత్త విషయాలు చెప్పారా, సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పారా, లేకపోతే వారి పాత్ర ఎలా ఉందో అది? విజయ చాముండేశ్వరి గారు చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ చెప్పారండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నీ రాసే శక్తి ఉందని నువ్వు రాసుకుంటూ పేజీలు వెళ్తే ఎవరు చదివే వాళ్ళు ఉండరు ఇప్పుడు. సో క్లుప్తంగా చెప్పటం, అంటే ఏ సినిమా గురించి అయినా 2 pagesకి మించి చెప్పొద్దు. తర్వాత చెప్పినప్పుడు ఒక సినిమా తీసుకున్నప్పుడు సినిమా స్టోరీ గురించి కొంచెం చెప్పాలి. అక్కడ నుంచి ఆవిడ పాత్ర విశేషాలు, అప్పుడు ఏమైనా జరిగిన సంఘటనలు, ఇవన్నీ మనం కవర్ చేయాలి. సో ఆ స్టోరీ కూడా సావిత్రి యాంగిల్లోనే చెప్పమన్నారు. అంటే సావిత్రి గారి యాంగిల్ ఎట్లా అంటే, ఇప్పుడు గుండమ్మ కథ ఉందనుకోండి, గుండమ్మ కథ అనగానే ఎస్వి రంగారావు గారు ఒక జమీందారు, ఆయనకి 2 కొడుకులు ఉంటారు, ఈ 2 కొడుకులకి గుండమ్మ గారి కూతుర్లు అని ఇట్లా వెళ్తుంది స్టోరీ. ఇక్కడ ఏంటంటే సావిత్రి గారి నుండి స్టార్ట్ అవ్వాలి స్టోరీ. సావిత్రి గారు ఒక గయ్యాళి అమ్మకి సవతి కూతురు, ఆవిడకు ఒక అదే సవతి మీన్స్ సిస్టరు, ఇట్లా స్టార్ట్ అవ్వాలి. అంటే సావిత్రి గారి యాంగిల్ నుండి సినిమా స్టార్ట్, అంటే స్టోరీ అంతా చెప్పగలిగి అందులో విశేషాలకు వెళ్ళి అచ్చంగా సావిత్రి గారినే మనం మొత్తం చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా ఇవన్నీ పరీక్షలు నాకు, అంటే జనరల్గా స్టోరీ రాసుకుంటూ వెళ్ళడం వేరు. సో సావిత్రి గారి యాంగిల్లో స్టోరీ చెప్తూ, ఇంకా మీరు చదివితే అందులో సావిత్రి గారి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ గురించి, ఆవిడ ఎందుకు అంత గొప్ప నటి అనేది, ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పా. చాలా అద్భుతం అసలు. ఫొటోస్ కూడా నా దగ్గర చాలా వేలల్లో ఉన్నాయి సావిత్రి గారు. చివరికి మిగిలేది లాస్ట్ కాదు ఇది వేరే. అంటే ఆవిడ చివరిలో పిచ్చిది అయిపోతారు హాస్పిటల్ నర్సుగా, నవ్వుతూ ఏడుస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ సీన్ అండి అది.
వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అవును, అంటే ఇందులో చూడలేకపోయాం సావిత్రి గారిని చివరి. విజయ చాముండేశ్వర్ గారు అమ్మ అన్ని రకాల పాత్రలు నటించారు కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 200కు పైగా సినిమాలు చూసేసి ఉంటారు కదా, చూడలేదా? నేను అస్సలు అమ్మ సినిమాలు చూసేదాన్ని కాదు. ఎందుకంటే హాలిడేస్ టైంలో నన్ను షూటింగ్కి తీసుకెళ్ళేది. ఆ సెట్లో చూసి ఎంతసేపు గ్లిజరిన్ వేసుకును, లేకపోతే ఏడవను, పెద్ద పెద్ద డైలాగులు చెప్పను, ఇవి ఎక్కువ చూశాను. నేను చూడలేక బయటకు వచ్చేసేదాన్ని. అప్పుడు అమ్మ వచ్చి పక్క సెట్లో ఏదైనా జాలీగా ఏదైనా డాన్సులు గిన్సులు ఉంటే అక్కడ పోయి చూడమని చెప్పి పంపించేసేది, లేకపోతే నేను విజయ స్టూడియోస్లో ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అమ్మ సినిమా అంటే ఏడుపు అనేది పడిపోయింది నాకు తల్లో, నేను చూడను. ఒక్కసారి మాత్రం అమ్మ ఫోర్స్ చేసి నన్ను ఒక మూవీకి తీసుకెళ్ళి తెగ ఏడ్చి నేను బయటకు వచ్చేసేటప్పటికి ఇంకా నేను అడగనులే అని చెప్పి వదిలేసింది అమ్మ కూడా. సో గంగాకి లహరే అని చెప్పి ఒక హిందీ మూవీ చేస్తే అందులో నన్ను మా అక్క నారాయణిని తీసుకొని పోయి షూటింగ్కి బాంబేకి తీసుకెళ్ళారు. మేము ఆడుతూ అక్కడ ఉన్నాము, షూటింగ్కి తీసుకెళ్ళింది. ఏదో ఒక సీన్లో అమ్మ బ్రిడ్జ్ మీద అలా నడిచి వెళ్తుంటే అలా చూస్తుంటే గబుకుని దూకేసింది నీళ్ళలో. సూసైడ్ సీన్ ఏదో. మని ఏడ్చి ఇంకా గందరగోళం, జ్వరం వచ్చినంత పని అయింది నాకు. అమ్మ స్విమ్ చేసుకుని వచ్చేసింది బయటికి, అది వేరే సంగతి. షీఈ్ అ గుడ్ స్విమ్మర్. కానీ అటువంటి అన్నీ చూసినప్పుడు నాకు అప్సెట్ అయ్యేది. సో నేను చూడనంటే ఆఖరికి నిదానంగా నేను చూడగలిగిన మూవీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మాయాబజార్, గుండమ్మ కథ, మిస్ అమ్మ, ఇటువంటి సినిమాలు కొంచెం జాలీగా ఉండే. నవరాత్రి, అందులో రకరకాలుగా ఉంటుంది మరి ఆ పిచ్చి హాస్పిటల్ పాట, అవన్నీ చూసి చాలా జాలీగా ఉండే మాత్రం చూసేదాన్ని. ఇప్పుడు మా ఆయన పెద్ద ఫ్యాన్ అండి అమ్మకి, అందుకని ఆయన అమ్మ సినిమాలు చూడకుండా ఉండలేరు. రోజు ఏదో ఒకటి వేసి చూస్తూనే ఉంటారు. ఏదైనా ఒక మంచి సీన్ వచ్చినప్పుడు మాత్రం నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి, చూడు ఆ ఎక్స్ప్రెషన్ చూడు, ఇది చూడు, ఆ కదలిక చూడు, ఆ కళ్ళు చూడు, ఈ ఎక్స్ప్రెషన్లో, ఈ యాంగిల్లో అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన. అప్పుడు నేను కొంచెంగా లేదు ఇంత పొగుడుతున్నారు అందరు అమ్మని, నేను చూడాలని కొంచెం ధైర్యం తెచ్చుకుని కొద్దిగా చూడటం మొదలు పెట్టాను అనమాట. అదర్వైజ్ అమ్మ సినిమాలు చాలా వరకు నేను కంప్లీట్గా అంటే ఫుల్ అండ్ ఫుల్గా కూర్చొని చూడటం అనేది కొంచెం తక్కువ. ఇప్పుడు సంజయ్ ని బుక్ చేయమన్నా. నేనేంటంటే ఇంతమంది మెచ్చుకుంటున్నారు కదా అమ్మని, ఒక ఫిల్మోగ్రఫీ లాగా ఉండాలి, రాబోయే తరాలకి తెలియాలి, అసలు మా తరాలకి కూడా తెలియాలి కదా, అంటే మా జనరేషన్కి తెలియాలి, మా పిల్లలకి అంతా తెలియాలి, మన ఎక్కడి నుంచి వచ్చాము మనం అనేది తెలియాలని చెప్పి నేను ఒక ఫిల్మోగ్రఫీ చేయమని చెప్పాను. ఫిల్మోగ్రఫీ అంటే యూజువల్గా మూవీ అది ఎప్పుడు రిలీజ్ అయింది, డైరెక్టర్ ఎవరు, ఆడిందా లేదా, ఆ డీటెయిల్స్ ఉంటాయి దానిలో, అలా ఉంటుంది. కానీ నాకేం కావాలంటే నాకు మెయిన్గా నాకు విజువల్గా అపీలింగ్గా ఉండాలి. నీ దగ్గర మా అమ్మ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ అమ్మ తెలుగులో చేసిన సినిమాలు అన్నిటికీ ఒక పక్క ఫోటో ఉండాలి, ఒక పక్క నువ్వు మూవీ గురించి ఆ డీటెయిల్స్ రాయాలి అని అన్నాను. మీరు తెలుగును ఎందుకు ఎంచుకున్నారు అని ఒక ప్రశ్న. ఎందుకంటే అమ్మగారు తమిళంలో కూడా నటించారు, అండ్ తమిళ ఇండస్ట్రీలో నాన్నగారు లెజెండ్. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్ అని? ఐ డోంట్ వాంట్ మిక్స్ అండి. నాకు తెలుగు అంటే తెలుగు ప్రేక్షకులు చూసేటప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొక తమిళ్, ఒక హిందీ మధ్యలో రావటం నాకు అంత ఇదిగా లేదు. సో ఫోకస్డ్గా తెలుగు కావాలి. అండ్ మీరు ఎంత చెప్పినా తెలుగు వాళ్ళకి అమ్మ మీద ఉన్నంత ఆప్యాయత మిగతా వాళ్ళకి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. మీరు చేసినది స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇలా ఫంక్షన్స్ చేయటం కానీ, ఇలా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ కానీ చెన్నైలో కానీ తమిళనాడులో కానీ అంత ఎక్కువగా చేయలేదు. అఫ్కోర్స్ దే డిడ్ రెస్పెక్ట్ హర్, కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు రాలేదు. అందుకని నాకు ముందు తెలుగు ప్రేక్షకులకి ఇలా ఏదైనా ఒకటి చేయాలనిపించింది. అప్పుడు సంజయ్ కేమ్ అవుట్ విత్ సమ్ ఐడియాస్ అనమాట. సో మేము కూర్చుని చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాము. ఇలా చేసేటప్పుడు ఆ మూవీ గురించి ఉట్టి డైరీ లాగా చేయకుండా మూవీ గురించి ఏదైనా రాయాలంటే అఫ్కోర్స్ అమ్మ క్యారెక్టర్ని రాయమని చెప్పాను. దానిలో డీటెయిల్స్ పెట్టి అమ్మ క్యారెక్టర్ రావాలి, అందులో అమ్మ క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ అది ఉండాలని చెప్పాను. కుంభకోణం నుంచి ఒక అతను తమిళ్లో ఒక బుక్ రాశారండి. 50 ఫిల్మ్స్ అమ్మది సెలెక్ట్ చేసి ఒక బుక్ రాశారు. ఆయన చాలా బాగా రాశారు. అయితే పేజీలు అనమాట. అది చాలా మంది చదవలేరు, పిక్చర్స్ లేవు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు పోస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ చిన్నదిగా వేసి పేరు వేసి అయితే చాలా బాగా రాశారు తమిళ్లో.
అది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, తెలుగులో అమ్మ సైడ్ నుంచి ఫోకస్ చేస్తూ రాస్తే బాగుంటుందని. అప్పుడు సంజయ్ అన్నాడు, నేను స్టోరీని కూడా తిప్పుతాను అమ్మ సైడ్ నుంచి తిప్పి రాస్తానంటే ఎక్కువ అయిపోతుంది కదా సంజయ్, చదవరా అన్నాను. లేదండి నేను అది బ్రీఫ్గానే చేస్తాను అని చెప్పి ఒక్కొక్క ఫిలిం చేసిన వెంటనే మాకు కాపీ పంపించేవారు. నేను అంత ఎక్కువగా తెలుగు చదవలేను, నేను చదవాలంటే ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అది. అందుకని మా ఆయనతో చదివించేదాన్ని. అమ్మ నాకు ట్యూషన్ మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించింది, బట్ స్టిల్ పెద్దగా ఎక్కువగా చదవలేను. సో మా ఆయన పక్కన కూర్చుని ఒక 4-5 పంపించేవారు ఒక్కసారిగా. ఆ 4-5 ఒక్కసారిగా ఆయన చదివి నాకు వినిపిస్తుంటే నాకు అమ్మ ఎంత గొప్పదనేది సంజయ్ ద్వారా నాకు తెలుస్తుంది. అబ్బా. సో అంటే నేను చాలా కోణాలు ఆ మూవీస్లో చూస్తే కూడా సంజయ్ చూపించిన పాయింట్స్ అన్నీ నేను చాలా గమనించలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క ఫిలిం సంజయ్ రాసిన దాన్ని బట్టి, ఒక ఫిలిం తీసుకుంటే సంజయ్ రాసింది కానీ చదివేసి తర్వాత కానీ ఆ ఫిలిం చూస్తే మనం ఆ ఫిలింని చూసే యాంగిల్ మారిపోతుంది. అది కరెక్ట్, అలా ఉంది. సో ఏదో 50 అనేది నంబర్, కానీ తను దానిలో ఉండే బెస్ట్ 47ని ఎన్నుకున్నారు. అవును. సో 47ని ఎన్నుకుని ఏమో నేను ఇలా చేస్తాను, మిగతా అన్ని కొంచెం నేను మెన్షన్ చేసి వదిలేస్తాను, బట్ 47 అది ఇంపార్టెంట్ వన్స్ అన్నారు. అలాగే చేయి సంజయ్ అని చెప్పాను. ఇది రారోయి మా ఇంటికి అండి, రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది. చక్కగా పాడుతున్నావు స్వప్న. అయ్యో థ్యాంక్స్ అండి. ఈ పాటలన్నీ సంజయ్ గారు నా చేత పాడిచ్చారు. ఒక సందర్భం సావిత్రి గారి జయంతి సందర్భంగా మీ మిమిక్రీ కూడా చూడాలి. అయ్యో తప్పకుండా. అయ్యో అంత ఇప్పుడు మన మహానటి గారి గురించి మాట్లాడుతుంటే అసలు ఇంకా మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది నా పరిస్థితి. ఎంత అందం అండి, ఎంత చక్కటి. ఎప్పుడు అనిపిస్తుంది సంజయ్, మీరు ఇప్పుడు సావిత్రి గారు ఒక లెజెండ్, జమినీ గణేశన్ గారు ఒక లెజెండ్. సో వీరిద్దరి నటనా శైలి అన్నీ చూసుంటారు మీరు ఒక ఫిల్మ్ హిస్టారియన్గా. సావిత్రి గారి విలక్షణత ఏమిటి? అంటే నాకు కనిపించింది ఏంటంటేనండి, చాలా అంటే 10 పేజీలతో 10 పేజీల డైలాగ్ని ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పగలరు. ఇప్పుడు శృంగారం అంటే ఇప్పుడు బొల్లంతా ఏ యాక్షన్ మూమెంట్ చేయక్కర్లా, ఆవిడ కళ్ళతో చిన్న ఆ శృంగారపు భావం చెప్పేయగలరు. ఒక పెదవి విరుపుతో ఒక చిన్న మైన్యూట్ నవ్వు, అంటే ఆవిడ కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ముక్కుతో కూడా నవ్వగలరు, పెదంతో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పగలరు, కనుచూపుతో చెప్పగలరు. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక పక్కన, సావిత్రి గారిని కరెక్ట్గా మీరు చూస్తే ఆవిడ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఇలాంటి చెల్లెలు నాకు ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ చెల్లెల్లాగా కనపడతారు, ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ భార్యలాగా కనపడతారు, ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ అమ్మలాగా కనపడతారు, ఇలాంటి వదిన ఉంటే బాగుండు అనుకుంటే అలా కనపడతారు. అంటే మీరు ఏ యాంగిల్లో తీసుకున్నా కనెక్ట్ కాగలరు. అట్లా మీరు ఏ హీరోయిన్ అనుకోలేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు చూడండి. ఎవరు ఇప్పుడు శ్రీదేవిని ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకుంటామా? అట్లా ఎవరిని అనుకోలేము. మీరు సంపూర్ణమైన అన్ని కోణాలు సావిత్రి గారిలోనే ఉంటాయండి. కనెక్ట్ అయిపోవచ్చు. అది ఆవిడ గొప్పతనం. తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత కూడా అండి, అంటే ఇప్పుడు ఆవిడ 1950s 1960s హీరోయిన్. అప్పటి జనరేషన్ ఎంత అభిమానించారో దానికి మించి ఇప్పుడు జనరేషన్ అభిమానిస్తున్నారు. ఆవిడ చనిపోయే 40 years దాటింది. 40 years తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల విగ్రహాలు పెడుతున్నారంటే చూడండి, అంటే ఆవిడ జీవించటానికే పుట్టారు, ఆవిడకి మరణం అంటూ లేదు. ఎందుకంటే ఇప్పుడు సావిత్రి గారు మరణించినప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, అమ్మ 46. అప్పుడు ఆచార్య ఆత్రేయ గారు అంటే అందరు ప్రముఖులు వెళ్ళారు. అన్యాయం, అవును. అంటే ఒక పర్పస్ కోసం జన్మించారండి అంతే. అన్ని నటన అనేది చూపించేసి ఇంతకంటే లేదు అన్నప్పుడు అలసిపోయి ఇంకా బయలుదేరిపోయారు అనిపించింది. ఆ టైంలో ఆచార్య ఆత్రేయ గారు మీకు తెలుసు కదండి, మంచి గొప్ప లిరిసిస్ట్. ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆత్రేయ గారిని, అంటే సావిత్రి గారు మరణించారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి అని. ఆయన చెప్పకుండా 2 లైన్లు చెప్పారండి. ఒకటి, ఈ సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు, అంతే. అట్లానే ఆవిడకి మరణం లేని చూడండి, వాటి వరకు కూడా ఆవిడ మీద సినిమాలు తీస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, పుస్తకాలు రాస్తున్నాం, సభలు నిర్వహిస్తున్నాం. హౌ గ్రేట్ షీ వాస్. ఇప్పటికీ అది అంటే జన్మ అంటే అలా ఉండాలేమో అనిపిస్తుంది. అసలు ఎంత గొప్ప జన్మ అండి సావిత్రి గారిది. అంటే మనం
మనని మనం సమాధానపరచుకోవడానికి మనం మరణించిన తర్వాత దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరే ఉన్నారని చెప్పుకుంటాం కాబట్టి, లేకపోతే అమ్మని మిస్ అవ్వడం ఎంత మిస్ అయి ఉంటారో, ఎంత మీరు వారిని తలుచుకుని ఇంకా ఉండుంటే బాగుండని అమ్మ ఎన్ని సందర్భాలు ఉండుంటాయి విజయ చాముండేశ్వరి గారు? ఫిజికల్గా డెఫినెట్గా మిస్ అవుతామండి. మనం ఎంత అమ్మ ఇక్కడే ఉంది, అమ్మ చూస్తున్నట్టుంది, ఏదైనా చేస్తున్నప్పుడు అమ్మ నువ్వు చూస్తున్నావని నేను బయటకు ఏదో మాట్లాడుతుంటాను, ఫోటో ఇంకా చూసి మాట్లాడతాను. బట్ స్టిల్ ఆ వార్మ్త్, అమ్మని కౌగిలించుకోవటం, లేకపోతే అమ్మ నా దగ్గరకు వచ్చి నాకు ఏమైనా తినిపించటం, అటువంటివన్నీ లేవు కదా. సో ఆ ఫిజికల్ టచ్ని నేను చాలా మిస్ అవుతున్నాను. బట్ స్టిల్ ఆ టచ్ కూడా నాకు మీ అందరి దగ్గర వస్తుంది వెన్ యూ హగ్ మీ. సో ప్రేక్షకులందరూ నన్ను చాలా అఫెక్షనేట్గా చూసి నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టేటప్పుడు అంతా నేను అమ్మ పెడుతున్నట్టుగా అనుకుంటాను. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అవునవును, అది అంటే కొన్ని చెప్పలేము మాటల్లో. మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ ఆఫ్ ద వరల్డ్, బట్ మనకి దొరకకుండా వెళ్ళిపోయారనే భావాన్ని మాటల్లో చెప్పలేము. ఆమె ఎలా ఉండేవారు అమ్మ అప్పుడు? బాగా మిమ్మల్ని ప్యాంపర్ చేసేవారా? లేదండి, షీఈ్ స్ట్రిక్ట్ మామ్. స్ట్రిక్ట్ మామా? స్ట్రిక్ట్ మామ్. ప్యాంపర్ చేయటం ఉంది, హగ్ చేసుకునేది అది అంతవరకే. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్, బిహేవియర్, అవన్నీ చాలా స్ట్రిక్ట్. అంటే ఎలాగే డ్రెస్ చేసుకోవాలి? ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు నేను కాలు మీద కాలు వేయకూడదు, ఇట్స్ రాంగ్. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడు కాలు మీద కాలు వేయకూడదు. ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వేయాలా? అయ్యా, ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి దగ్గరగా ఉండాలి కాళ్ళని అనేది. ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు. చిన్న చిన్నవి ఎవరన్నా వస్తే ఇంటికి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నిలబడి నమస్కారం అని చెప్పాలి. ఊరికే అలా కూర్చుని హాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోవటం అనేది ఉండకూడదు. అమ్మ చెప్పిన దాకా నేను అక్కడి నుంచి వెళ్ళకూడదు. ఎవరైనా వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్కారం చెప్పి వాళ్ళు ఎవరో తెలియపోతే కూడా ఐ జస్ట్ స్టాండ్. అమ్మ సరే మా నువ్వు ఇంక వెళ్ళు అని అంటే అప్పుడు వెళ్తాను అనమాట. సో స్మాల్ బిహేవియర్స్ నాకు అమ్మ దగ్గర నుంచి వచ్చింది. డ్రెస్సింగ్ సెన్స్ కూడా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ మీద ఇన్సిస్ట్ చేసేది. ఒక మంచి రోజు అయితే మంచి నగలు పెట్టుకోవటం, అటువంటివన్నీ షీ యూస్ టు ఇన్సిస్ట్. సో ఈ రోజు ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఆల్ దిస్ ఇట్స్ అమ్మకి ఇచ్చే మర్యాద. అదర్వైజ్ నేను పెద్దగా నగలు పెట్టుకుని ఉండే టైప్ కాదు. మీరు ఎప్పుడు నటన వైపు మీకు ఆసక్తి కలగలేదా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా మహానటులు. సంజయ్ చెప్పాడు కదా, అమ్మని మూవీలో చూసేటప్పుడు వదినగా కనిపిస్తుంది, చెల్లెలుగా కనిపిస్తుంది. అలా చూస్తున్నప్పుడు నేను కొద్దిగా చూస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అలా ఉండాలని అనిపించేది. కానీ అంటే ఆ క్యారెక్టర్ లాగా ఉండాలని అనిపించేది, కానీ ఆ ఫిలిం ఫీల్డ్లోకి వెళ్ళి ఉండాలనేది నాకు అనిపించలా. సో ఐ అబ్జర్వ్డ్ హర్ క్యారెక్టర్స్. సో నేను మొదటి నుంచి అనుకున్నాను ఐ షుడ్ బి అ గుడ్ హౌస్ వైఫ్. మంచి హౌస్ వైఫ్గా ఉండాలి, అత్తమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలి, మరుదులు ఉంటే బాగా చూసుకోవాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి, వంటలు చేసుకోవటం, ఇంటికి హస్బెండ్ వస్తే ఏం కావాలని అడగటం, అవన్నీ నేను ఊహించుకున్నాను అనమాట. చిరంజీవి గారు బుక్ గురించి కూడా మాట్లాడున్నారు రీసెంట్గా, సీక్రెట్ అని చెప్పి ఒక బుక్. అవును, మీరు చదివి ఉంటారు. అవునవును. ఆ సీక్రెట్లో వచ్చి మనం ముందుగానే వెన్ యూ విజువలైజ్ ఇలా కావాలని ఇట్ విల్ హ్యాపెన్. అవును. సో దట్స్ వాట్ హ్యాపెన్. మేనిఫెస్టెడ్ వాట్ యు వాంట్. yes. సో అది నాకు జరిగింది అనమాట. ఐ జస్ట్ మేనిఫెస్టెడ్ బీయింగ్ అ హౌస్ వైఫ్. సో అది నాకు నచ్చింది అండ్ ఐ జస్ట్ వెంట్ టువర్డ్స్ ఇట్. నాకు గ్లామర్ వరల్డ్ అని చెప్పను కానీ బట్ దట్ ఆర్ట్ ఫామ్ అంతా నాకు చాలా మర్యాద. ఐ లవ్ యాక్టింగ్, ఐ లవ్ డాన్సింగ్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కానీ ఐ వాంట్ బి అ హౌస్ వైఫ్. చాలా వెరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ చాయిస్. సో బికాజ్ నేను కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళుంటే మళ్ళీ అమ్మలాగా నేను ఫ్రీగా బయటకి ఎక్కడికి వెళ్ళలేను, పిల్లల్ని చూసుకోవడానికి. అప్పట్లో చాలా కష్టాలు ఉండేవి కదా, అంటే షాపింగ్ వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా అమ్మకి. అండి, అమ్మ నల్లికి బట్టలు కొనడానికి వెళ్ళాలంటే రాత్రి క్లోజ్ చేసిన తర్వాత వెనకదారి ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు, అట్నుంచి వెళ్ళి చూసేది. లేదా కొత్తగా వచ్చిన శారీస్ అన్ని మూటలు కట్టి నల్లి నుంచి ఇంటికి వచ్చేది, అక్కడి నుంచి తను చూసి సెలెక్ట్ చేసేది. సో ఫ్రీగా వెళ్ళి కొనటం అనేది చాలా కష్టం. తనకి చాలా ఇష్టం పాండి బజార్లో నడుస్తూ అన్ని చిన్న చిన్న అన్ని కొనాలని చెప్పి ఎప్పుడైనా వెళ్ళిపోయేది, ఎంత అవస్థపడినా వెళ్ళిపోయేది అనమాట అలా కొనటానికి. సో అటువంటివన్నీ మిస్ అవుతాయి. బీచ్కి వెళ్ళాలన్నా కష్టం, రాత్రి ఎప్పుడో వెళ్ళేది.
సో అటువంటి అమ్మ నాన్నగారితో మీకు మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏది విజయ చాముండేశ్వరి గారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు? కొడైకెనాల్ అండి. వన్ థింగ్ దే మేడ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్ వచ్చి ఎంత బిజీగా ఉన్నా సమ్మర్ టైంలో 2 months కొడైకెనాల్లో హాలిడే తీసుకుని ఉండేవాళ్ళు. సో ఆ టైం కంప్లీట్గా మా కోసం ఒక పెద్ద బెటాలియన్ బయలుదేరేదన్నమాట. మేము వెళ్తున్నాం అంటే ఒక కార్లో పనోళ్ళు, ఒక కార్లో వంట సామాన్లు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 కార్లు వరుసగా కొడైకెనాల్కి వెళ్ళిపోయేది. వెళ్ళి ఇంకా మేము వీ యూస్ టు స్పెండ్ టైమ్ ఓవర్ దే. అక్కడ ఉండి ఇంకా బోటింగ్కి వెళ్ళటం, హార్స్ రైడింగ్, ఆ లేక్లో కూడా స్విమ్మింగ్, ఒక ఏరియా స్విమ్మింగ్కి పెట్టేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు లేదు. ఆ లేక్లో స్విమ్మింగ్, చిన్న చిన్న చేపలు పట్టడం బాగా ఎంజాయ్ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. సావిత్రి గారు కూడా వెరీ హ్యాపీ అప్పుడు. యా చాలా హ్యాపీ. సో అప్పుడు కూడా అనేది అప్పుడు ఆ కొడైకెనాల్ చుట్టూ బెంచెస్ ఉండే. వీ యూస్ టు సిట్ దేర్ ఫర్ సమ్ టైమ్. కూర్చుని లేక్ ఇంకా చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ పిచ్చుకల సౌండ్ అవన్నీ వింటూ అదంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. బైనాక్యులర్స్ పెట్టుకుని అంతా చూసి బీ నైస్. అలా ఉన్నప్పుడు ఒకసారి నాన్న దగ్గర చెప్తుంటే నేను విన్నాను, మనకి బాగా ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చి ఇలా బెంచ్లో కూర్చొని ఉండాలి అని చెప్పేది అనమాట. సో నాకేమై అనిపించిందంటే ఇప్పుడు కూడా నేను ఎవ్రీ సమ్మర్ పర్టికులర్గా కొడైకెనాల్కి వెళ్తాను. ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను, ఐఎమ్ రిపీటింగ్ ఇట్. కొడైకెనాల్కి నేను ఎందుకు వెళ్తున్నానంటే వాళ్ళిద్దరు అక్కడ బెంచ్లో ఉన్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకుంటాను. సో ఐ వాక్ అరౌండ్ ద లేక్ చుట్టూ వాకింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకుంటాను. దే ఆర్ దేర్ అని అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ విజువలైజేషన్, ఒక తృప్తి మనసుకి. సంజయ్ కిషోర్ గారు, ఇది దరికి రాబోకు రాజనా పాట చూసారా? మీ ఫోటో పాట చెప్పేస్తుంది. అంటే నేను పోనీ అన్ని సినిమాలు చూసేసానంటే అది కూడా కాదు. జస్ట్ నాకు తెలిసిన కొంచెం మిడిమిడి జ్ఞానం పాటల గురించి, బట్ ఫోటో అండ్ ఈ కథ చూడగానే తెలిసిపోతుంది. ఇంత అందంగా రూపొందించారు ఈ పుస్తకాన్ని. ఈ 47కి ప్రాతిపదిక ఏంటి? అంటే విచ్ 47 అని అనుకున్నప్పుడు అదే బెస్ట్. ఎందుకంటే సావిత్రి గారికి రోల్ ఇంపార్టెన్స్ ఉండాలి మూవీలో. అంటే కొన్ని పిక్చర్స్లో ఆవిడకున్న పేరు రీత్యా పెడతారు, గ్లామర్, సావిత్రి గారు ఉంటే బాగుండేమో అన్నట్లు కూడా పెట్టవచ్చు. అలా కాకుండా వారి రోల్ పరంగా ప్రాధాన్యత ఉన్న ఒక 47 మూవీస్, జానపదాలు కానీ, సాంఘికాలు కానీ, పౌరాణికాలు కానీ, అవన్నీ కూడా సపరేట్ చేసి రాశాం. ఇందులో దేవదాస్ ఉంటుంది. అయ్యో కాదు, మీ దృష్టిలో సంజయ్ కిషోర్ గారు ఒక ఫిల్మ్ హిస్టారియన్గా, ఒక సినిమా అభిమానిగా, సావిత్రి గారి అభిమానిగా బెస్ట్ కోస్టార్ ఎవరు సావిత్రి గారికి? రామారావు గారా ఏఎన్ఆర్ గారా? ఇద్దరు సమానం, ఇద్దరు. ఎందుకంటే అన్ని మూవీస్ ఉన్నాయి, దాదాపు 30 మూవీస్ ఇద్దరితో, ఇటు 30 అటు 30 దాదాపు. సో బెస్ట్ మూవీస్ ఉన్నాయి. అది అండ్ వీటిని సేకరించడంలో ఎవరెవరిని సంప్రదించారో మీరు? ఇది ఒక్కరోజు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కాదు కదా, నా చిన్నప్పటి నుంచి కదా, నా ఇంటర్ నుంచి చేసింది కాబట్టి ఇది ఆయన ఫస్ట్ సావిత్రి గారి ఫస్ట్ మేకప్ స్టిల్ తీసిన నాగరాజారావు గారి దగ్గర నుండి నేను కలిసాను. అక్కడ నుంచి నా ప్రయాణం, డిస్ట్రిబ్యూటర్స్ ఏంటి, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కలిసాను. మానసత్యం గారు, రాధాకృష్ణమూర్తి గారు, అందరి దగ్గర కొనేవాడిని. ఇంత ఫోటో ఉన్నా వదిలేవాడిని కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరిస్తానే ఉన్నాం. ఈ బుక్ కూడా మళ్ళీ కొన్ని మూవీస్కి లేకపోతే ఎక్కడెక్కడో తిరిగి సేకరించా. ఎందుకంటే కొంచెం ఒరిజినల్ ఫొటోస్ కావాలి, అప్పుడే క్వాలిటీ వస్తుంది బుక్ కని. ఇక్కడ ఒక సున్నితమైన ప్రశ్న. అంత పెద్ద దిగ్గజాలు ఆవిడతో నటించారు కదా, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు ఎవరైనా సావిత్రి గారిని చూసి కొంచెం చిన్న రవ్వంత ఈర్ష్య ఏం లేదు కానండి. అందరూ ఒక చిన్న పోటీ తత్వం. ఇప్పుడు లీలావతి రంగారావు గారు ఉండేవారు, ఎవరు రంగారావు గారు మిస్సెస్, వారు కూడా నాకు బాగా పరిచయం. అంటే 2000లో వారు పరమపదించారు. అయితే నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా వారి దగ్గరికి కూడా వెళ్తూ ఉండేవారు. వెళ్తే కూర్చో అబ్బాయి అని కబుర్లు చెప్తూ ఉండేవారు. అప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. ఎస్వి రంగారావు గారు కొంచెం స్ట్రెస్డ్గా షూటింగ్ నుండి వచ్చారనుకోండి, రారు జనరల్గా, హాయిగా వస్తారట. ఎప్పుడు సడన్గా ఎప్పుడో కొంచెం అలా కనపడతారు. ఈవిడ అడిగారంటే ఏంటి వాళ్ళు కొంచెం అలసటగా ఉన్నారేంటి అని. ఇవాళ సావిత్రితోలే సీన్స్ అన్న, అది ఎంత పెద్ద కాంప్లిమెంట్. తర్వాత అక్కినేని గారు చెప్తూ ఉండేవారు, అన్నపూర్ణ గారు మూవీ చూసి చూడగానే బా సావిత్రేనండి, సావిత్రి లాంటి ఆర్టిస్ట్ మళ్ళీ ఐ డోంట్ థింక్ అని ఎప్పుడైనా నాకు చెప్తుండేవారు అక్కినేని గారు. అన్నపూర్ణ గారికి ఎంత ఫేవరెట్ నా సావిత్రి అంటే. అట్లా అందరూ ఎవరైనా జగ్గయ్య గారిని గుంటూరులో కలిసా. జగ్గయ్య గారు అయితే ఎంత గొప్పగా చెప్పారంటే, పద్మశ్రీ కూడా 1969లో ఇద్దామని అనుకున్నారట.
సావిత్రి గారికి. కానీ అంత అంటే సావిత్రి గారు అంత ఇష్టపడలేదు అన్నట్టు చెప్పారు. అంటే అప్పటికే లేట్ అన్నట్టు ఆవిడ ఫీల్ అయ్యారో ఏదో అని, నాకు తెలియదు ఫ్యాక్ట్స్, ఆయన చెప్పారు జగ్గయ్య గారు. సో అలా ప్రతి ఆర్టిస్ట్కి ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే సావిత్రి గారు. తర్వాత చిన్న భయం, అంటే ఆవిడ డామినేటింగ్, అంటే డామినేట్ ఎక్కడ చేస్తారో తన నటనతో అని వీళ్ళు చాలా అలర్ట్గా ఉండటానికి. బట్ అందరు ఇష్టపడతారండి, ఎవరు కూడా అబ్బో ఆవిడ అండి అని ఇంతవరకు నేను ఎప్పుడు వినలా. ఇంతమంది రైట్ ఫ్రమ్ భానుమతి గారి దగ్గర నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత పసి హృదయం, ఎంత మంచిదో, ఎంత పసిబిడ్డ లాంటి మెంటాలిటీ. మొన్న సుశీల గారిని కలిసి, గానకోకిల సుశీల గారిని కలిసినప్పుడు కూడా ఎన్ని విషయాలు చెప్పారు సావిత్రి గారి. ఏదో రిలీఫ్ ఫండ్ కోసం ఒకసారి వెళ్ళారట సావిత్రి గారి ఇంటికి, అంటే ఏదో షో చేస్తూ వెళ్తే టికెట్స్ తీసుకోవాలి, ఏదో మనం ఇట్లా దేశ రక్షణ నిధి కోసం చేస్తున్నాం అమ్మా అంటే, అయ్యో భలేవాళ్ళని హ్యాండ్ బ్యాగ్ తెప్పించి ఇట్లా చేయబెట్టి ఇంత కట్ వచ్చిందంట, అది తీసి అలా ఇచ్చేసారంట సుశీల గారికి. అట్లాంటి చాలా మంది అందరు మంచిగా చెప్తారండి, అది ఒక గొప్ప విషయం. అదే కదా మన జీవితం ఎంత సార్థకమైందో చెప్పడానికి ఈ రోజు మీరు అన్నట్టు గొప్ప నటి, గొప్ప వ్యక్తి. విజయ చాముండేశ్వరి గారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా అమ్మ బోళాతనంతో జాగ్రత్త పడలేదేమో చాలా విషయాల్లో అని, ఒక ప్రొటెక్టివ్ డాటర్గా మీకు అనిపిస్తుందా? ఇప్పుడు వెన్ యూ లుక్ బ్యాక్. అమ్మ చేసిన మంచితనం, మంచి చేసిందే కానీ మా అందరికీ చెడు చేయలేదు. సో అంతవరకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఇచ్చే దగ్గర కొంచెం ఆలోచించి, ఇజ్ ఇట్ వర్త్ గివింగ్, అంటే వీళ్ళకి మనం ఇవ్వచ్చా లేదా అని ఆలోచించి ఇచ్చే అంత ఇది లేదు. షీ వాజ్ వెరీ గలిబుల్, చూడంగానే ఎంపథైజింగ్ ఎక్కువ, గలిబుల్. అందుకని అది వాళ్ళు ఏదైనా బాధలు చెప్పుకుంటే వెంటనే ఇచ్చేయటమే కానీ అది దాని గురించి థింక్ చేసేది కాదు. సో ఐ థింక్ దట్ వాజ్ నాట్ గుడ్ థింగ్. అంటే మా అందరికి మనం డబ్బుకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, విలువ ఇచ్చి, వీ హ్యావ్ టు థింక్ అండ్ డూ కదా. ఏదో నా 2 రూపాయలు దాచుకోవాలనే తత్వం ఉంటుంది, కానీ సావిత్రి గారిలో ఎప్పుడు లేదు. దాచుకోవాలనేది ధారాళంగా ఇచ్చేసేవారు. అయితే ధారాళానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే అంత ఉండేది కూడా అమ్మ దగ్గర. సో అది ఎందుకంటే సంపాదించాలని మూవీస్లోకి వెళ్ళలేదు, కానీ మూవీలోకి వెళ్ళి పేరు తెచ్చుకునేటప్పటికి ఆటోమేటిక్గా సంపాదన బోల్డ్ అంత వచ్చేటప్పటికి ఆస్తులు చాలా ఏర్పడినాయి. అందుకని ఉండే 50 ఆస్తుల్లో ఒక 2 ఇస్తే ఏం పోయింది అన్నట్టుగా ఇచ్చేది, కానీ ఇట్ నెవర్ బ్రాట్ ఇట్ డౌన్. అందుకని ధారాళంగా ఇచ్చేదనమాట. ఇంత ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అనే మనస్తత్వం అనమాట. ఇంకొకటి కూడా అది నిజమో కాదో తెలుసుకోకుండా ఇస్తున్నావు ఏంటనంటే, నిజం కాకపోయినా వాళ్ళకి అవసరం ఏమో. ఇది చాలా గొప్ప గుణం అండి అసలు. అది అవసరం ఏమో కదా వాళ్ళకి. సో వాళ్ళు చీట్ చేసినా పర్లేదు, వాళ్ళకి అవసరం, నేను ఇస్తున్నా, నా దగ్గర ఉంది, ఆ మెంటాలిటీ కూడా ఉండేది అమ్మ దగ్గర. అందుకని ఆ ఇవ్వటంలో ఆలోచించేది కాదు, ఆలోచించకుండా ఇచ్చేది. ఎక్కడ కొంచెం కష్టం వేసేదంటే అమ్మ మంచితనాన్ని యూజ్ చేసుకుని అమ్మని కష్టపెట్టేవాళ్ళు కొంతమంది. దాట్ వాజ్ బ్యాడ్. అది నాకు చాలా బాధ. అప్పుడు మీరు చాలా చిన్నవారు కదా. నేను చిన్నదాన్ని, తర్వాత తెలిసినప్పుడు బాధేసేది. ఎందుకంటే ఆ దగ్గర ఉన్న వాళ్ళందరినీ నేను చాలా ఆప్యాయతగా చూసేదాన్ని, వాళ్ళు నా దగ్గర చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. కాబట్టి నాకు తెలిసేది కాదు, వాళ్ళందరూ మంచోళ్ళు అనుకునేదాన్ని. కానీ వాళ్ళు కంప్లీట్గా అమ్మని ఏమార్చినప్పుడు అమ్మ ఎంత బాధపడింది. తనకి అయ్యో నేను ఇంత వీళ్ళకి మంచి చేస్తున్నాను కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా చేశారు అని బాధ వేస్తుంది కదా. సో అది అమ్మని అలా బాధ పెట్టడం నాకు చాలా కష్టం అనిపించింది. సో దాట్ ఓపెన్ మై ఐస్. అప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఐ షుడ్ బి కేర్ఫుల్. సో ఎక్కడ పడితే అక్కడ నమ్మటం అది ఉండకూడదు, జాగ్రత్త పడాలి నేను అని అనుకునేదాన్ని. సో ఆ కేర్ నేను తీసుకోవడం మొదలుపెట్టాను. నేను అన్నట్టుగా అమ్మ అన్నీ ఇచ్చేసి ఏమీ లేకుండా అయిపోలేదు, ఎక్కువగా ఉండేది, అందులో ఇచ్చేది, అంతేగాని లేకపోతే ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం అమ్మ పెట్టిందే కదా. ఇప్పుడు మా అందరికీ అండి, మా తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా సావిత్రి గారితో పరిచయం, ఎదుగో ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు, ఇది చాలా ఆథెంటిక్ అండ్ క్రెడిబుల్, బికాజ్ మీరు స్వయంగా మీరు కూడా చూశారు, అండ్ ఈ సినిమాలకు సంబంధించి. బట్ సావిత్రి గారి జీవిత ప్రయాణానికి సంబంధించి మా అందరికీ లేటెస్ట్ రెఫరెన్స్ మహానటి సినిమా ఒకటే. డిడ్ యూ ఫీల్ దట్ వాస్ ట్రూ రిప్రజెంటేషన్? డెఫినెట్లీ అండి, వాళ్ళు ప్రతిదీ నా దగ్గర అడిగే చేశారు కాబట్టి ఇట్ ఈస్ అ ట్రూ రిప్రజెంటేషన్. అందులో కొన్ని మనకి జీర్ణించడం కష్టం, బట్ దట్స్ ద ట్రూత్. సో దట్స్ ద ట్రూత్.
డెఫినెట్గా మూవీ అని చూపించేటప్పుడు యూ హ్యావ్ టు కలర్ ఇట్ అ బిట్. అవును, కొంచెం డ్రామటైజ్ చేయాలి. యూ హ్యావ్ టు డ్రామటైజ్ ఇట్. కొంచెం సినిమాటిక్ లైసెన్సెస్ ఉంటాయి, సో అవన్నీ తీసుకున్నారే కానీ బేసిక్ ఫ్యాక్ట్స్ని మాత్రం వాళ్ళు మార్చలేదు. మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ ఆ తర్వాత వచ్చిన కమెంట్స్ మీకు తెలుసు, ఆ కమెంట్స్లో ఒక్కొక్కరు వచ్చి దాన్ని ఒక నెగటివ్ దీంతో చూస్తే నెగటివ్గా కనిపిస్తుంది, అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. సో మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది కానీ అది ఐ థింక్ ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. బ్రీఫ్గా ఉన్న మీ పాత్ర చూసినప్పుడు మాత్రం ఇది నా మోస్ట్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ అండి. చాలా వెంటనే ఈ అమ్మాయిని ఇంటికి తెచ్చేసుకుని మన దగ్గర పెట్టేసుకుందాం అని అనిపించినట్టుంది. ఎందుకంటే ఏ పరిస్థితులున్నా, ఏ కారణాలున్నా, ఎంత గొప్ప అమ్మ నాన్న అయినా కూడా ఉన్న కన్ఫ్యూజన్స్లో పిల్లలపై పడే ప్రభావం అనేది నాకు పర్సనల్గా నన్ను హత్తుకున్న అంశం అందులో. సో ఐ ఆల్వేస్ వండర్డ్ హౌ యూ డెల్ట్ విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్, వాట్ గేవ్ యూ స్ట్రెంగ్త్ అని. ఐ థింక్ ద మోర్ ఐ వాజ్ హిట్ ద మోర్ స్ట్రాంగ్ ఐ బికేమ్. ఈ క్రికెట్ బ్యాట్ని రెడీ చేస్తారు చూడండి, కొట్టి దాన్ని అలా గట్టిపడిపోయాను. సో ఐ థింక్ ఐ వాజ్ బీటన్ అండ్ మేడ్ స్ట్రాంగ్. సో బట్ ఎంత గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేసి మీరు ఇవాళ తరానికి మీరే సావిత్రి గారు అండ్ సావిత్రి గణేశన్ గారు అంటే మా అందరికీ తెలిసిన ఏకైక డోర్వే ఎవరంటే త్రూ విజయ చాముండేశ్వరి గారు. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ ఇలాంటి పుస్తకాలు ఇంకా బోల్డ్ అని రావాలి. ఇంకా ఐ థింక్ ఇంకో 10 పుస్తకాలు రాసినా తక్కువే కదా సావిత్రి గారి గురించి, అంజయ్ కిషోర్ గారు. సో ఇందులో సరే ఎనీవే ఇన్ని సినిమాల్ని మీరు ఇంకా దగ్గరగా చూసారు కాబట్టి మీకు మోస్ట్ ఫేవరెట్ పాత్ర ఏది సావిత్రి గారిది? ఆబ్వియస్గా మాయాబజార్ ఉంటుంది. అది అంటే చెప్పినట్లు దాంట్లో రకరకాల షేడ్స్ ఉంటాయి, అది షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. అవును, ప్రేమలో పడ్డాం అన్ని. అండ్ అసలు బెస్ట్ సీన్ ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే, మాయా శశిరేఖగా ఉన్నప్పుడు అవును కదా చెల్లెలు అంటారు కదా, ఎంత క్యూట్గా అసలు ఇది పెట్టి బాడీ లాంగ్వేజ్ అంటే షీ వాజ్ బార్న్ టు ఎంథ్రాల్ ద వరల్డ్ అనిపిస్తుంది చూస్తే కదా. She was a superb entertainer, and whether she made you cry or ఏడిపించినా నవ్వించినా సూపర్బ్ ఎంటర్టైనర్. సో అటువంటి ఎంటర్టైనర్ని మనం పాజిటివ్గా చూసి ఆనందించాలి కానీ వీ షుడెంట్ థింక్ అబౌట్ హర్ ఇన్ ఎ నెగటివ్ వే. సో జస్ట్ పుష్ ఆల్ దట్ అసైడ్. ఎంత మనల్ని ఎంటర్టైన్ చేశారు వీళ్ళందరూ, మనకి ఎన్ని వాట్ యు సే ఎన్ని గుడ్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ని మనకి ఆ మూవీస్ ద్వారా మనకి నేర్పించున్నారు. ఒక క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి, అంటే ఒక అమ్మ అంటే ఎలా ఉండాలి, చెల్లెలంటే ఎలా ఉండాలి అనేదంతా క్యారెక్టర్ ద్వారా తను ఎంత అట్రాక్ట్ చేసింది. సో అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని మన లైఫ్ని చక్కబెట్టుకుంటే బాగుంటుంది. అవును, చాలా ఒక అంటే ఏదేమైనా బాటమ్ లైన్ విజయ చాముండేశ్వరి గారు అనిపిస్తుంది వారికి కావాల్సినట్టు వారు జీవించారు. షీ లెడ్ ద లైఫ్ షీ వాంటెడ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ హీరోయిన్, టాప్ యాక్టర్, మోస్ట్ రెస్పెక్టెడ్ యాక్టర్, మోస్ట్ చెరిష్డ్ యాక్టర్, అండ్ మేకింగ్ వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అన్నీ వారికి కావాల్సినట్టు జీవించారనే ఒక తృప్తితో, ఇంకా ఇతరత్ర అవి ఇవి మనకి చుట్టూ ఎన్ని మాటలన్నా కూడా దట్ ఈస్ సొలేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఏమంటారు సంజయ్? 100%. షీ లివ్ ద లైఫ్ షీ వాంటెడ్. అండ్ మీరు అన్నట్టుగా మీ అందరి కోసం ఒక మంచి లెగసీని ఇలా ఏర్పాటు చేసి, ఒక బ్యూటిఫుల్ మెమరీ బ్యాంక్ని ఏర్పాటు చేసి వారు ఇంకో లోకానికి వెళ్ళి అక్కడ అందరితో ఉంటున్నారనిపిస్తుంది. ఏమంటారు సంజయ్? 100%. సో విజయ చాముండేశ్వరి గారు, మీతో మాట్లాడుతూ పోతే అఫ్ కోర్స్ బోల్డ్ అని ఉన్నాయి తెలుసుకోవడానికి. వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ బుక్? ఇంత చక్కటి బుక్ తయారు చేసి ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్పాలి నీకు. నా భాగ్యం. అండ్ I'll just take a minute. Yeah. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా. సావిత్రి గారి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సాంగ్స్.
అద్భుతమైన అసలు ఆ పాట ఇప్పటికీ పాడి మార్కులు తెచ్చుకుంటే పెద్ద గొప్ప పాట పాడేసినట్టు. అంటే ఇప్పుడు రియాలిటీ షోస్లో పాడుతున్నప్పుడు కాంపిటీషన్స్లో అంతా ఆ పాట లేకుండా ఉంటలా. రైట్. తమిళ్లో కాంపిటీషన్స్లో అంతా ఈ పాట పాడి ప్రైజ్ తెచ్చుకున్నాం. చిన్నపిల్ల. ఇది యాక్చువల్లీ ఈ పుస్తకం చిరంజీవి గారి ద్వారా ఆవిష్కృతం అవ్వడం అనేది. ఈ బుక్ని రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను సంజయ్ దగ్గర చెప్పిన ఒకే మాట, ఇది డెఫినెట్గా చిరంజీవి గారి ద్వారానే చేయాలి అని చెప్పాను అనమాట. అంటే ఆయన అమ్మో ఆయన్ని అప్రోచ్ చేయటం అది ఇది అంటే, లేదా నాకు వదిలే, నాకు సురేఖ అక్క బాగా క్లోజ్, నాకు నేను ఫోన్ చేసి కనుక్కుని ఆయనకి ఎప్పుడు కుదురుతుందో, ఆయనకి ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అలా చేసుకుందాం అని చెప్పి అన్నాను అనమాట. అంటే ఇంకేముందండి, ఇంకా అలా జరిగితే ఇంకేముంది అని ఇదైపోయారు అనమాట. ఆయన రిలీజ్ చేయటం ఏంటి అని చెప్పి, సరే నేను అక్కకు ఫోన్ చేశాను, సురేఖ అక్కకు ఫోన్. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సురేఖ అక్క. అంటే ఆపోజిట్ హౌస్లో నా క్లాస్మేట్ ఆనంది అని ఉండేదన్నమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడి నుంచి అక్రాస్ ద రోడ్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళం. అట్రాక్షన్ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ అందంగా సారీస్ కట్టుకునేవాళ్ళు. మేము అప్పుడు ఇంకా లంగాను బ్లౌజే, ఇంకా సారీ దాకా రాలేదు. మాకు అప్పుడు ఆశ, ఇంతకుముందంతా సారీ కట్టుకోవటానికి అదొక ఇదిగా ఉండేది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక్కుని ఎలా సారీ కట్టాలంతా నేర్చుకునేవాళ్ళం అనమాట. సో ఆ సిస్టర్స్ అంటే చాలా ఇష్టం మాకు చిన్నప్పటి నుంచి. అలా పరిచయం అయింది తను చాలా ఆప్యాయతగా ఉండేది. సో నేను సురేఖకు ఫోన్ చేసి ఇలా బుక్ రిలీజ్ వచ్చి ఆయనే చేయాలి అని చెప్పంటే, ఇంకేముందమ్మా అటు ఆయన తప్పకుండా చేస్తారు, ఆయన ఎందుకు చేయరు, నువ్వు చెప్పడమే ఆలస్యం, నువ్వు మొత్తం నాకే వదిలేసేయి, ఇంకా మేమే చూసుకుంటాము, రిలీజ్ అంతా ఆయనే చేసేస్తారు అని అన్నాడు. ఆయన ఒక మాట అలాగే లేని ఆయనకి ఒక మాట మాట్లాడేసి ఆయనతో మాట్లాడిస్తాను, కానీ అంతా నాకు వదిలేసి మేము చూసుకుంటాం అనేది. నేను ఫోన్ పెట్టేసి ఇదేంటి అంతా నేనే చూసుకుంటాను అంటది ఏంటి. నేను సంజయ్ దగ్గర చెప్పింది ఏంటంటే, సింపుల్గా చేసేద్దాము, పెద్ద స్టేజు అందరు మాట్లాడటం ఇదంతా కాకుండా నాకు ఫోకస్ అంతా నాకు చిరంజీవి గారి మీదే ఉండాలి. చిరంజీవి గారు ఆయనకి అమ్మ మీద ఉండే అభిమానం అది కనపడాలి. అందుకని ఇంటి దగ్గరికి వెళ్ళి మనం బుక్ రిలీజ్ని ఇంట్లోనే చేసేద్దాము, మీడియాకి చేస్తే సరిపోతుంది, ఎనీవే మీడియా సో స్ట్రాంగ్, సో అది ఎనీవే రీచ్ ఉంటుంది, సో ఇంటికి వెళ్ళి చేద్దాం అని చెప్పాను. డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి పిలిస్తే ఇన్వైట్ చేస్తేనే బాగుంటుంది మర్యాదగా, ఏదో ఫోన్లో చెప్పింది కదా అని చెప్పేసి వదిలేయకూడదు, వెళ్దామని చెప్పాను అనమాట. సరే మేము ఒక డే చూసుకుని ఎప్పుడు ఇంట్లో ఉంటారని కనుక్కుని ఇంటికి వెళ్ళి, అందులో పద్మవిభూషణ్ కూడా వచ్చింది కదా, అందుకని ఆయన్ని ఆనర్ చేసి ఇలా చేయాలని అంటే ఆయన వెంటనే ఇంట్లోనా, ఎంత సింపుల్గానా, మహానటి కదమ్మా అని చెప్పి ఆలోచించి ఎవరెవరిని పిలవాలని లిస్ట్ వేస్తున్నారు ఆయన. నేనుండి లేదు ఇంట్లోనే పెట్టుకుందాము, ఆ అమ్మకి నేచర్ అంటే ఇష్టం, మీ ఇల్లు చాలా అందంగా ఉంది, అమ్మ ఇంటికి వచ్చినట్టుగా అనుకోండి, ఇక్కడ చేసేయండి అని అంటే, రేపు చేసేద్దామా అని అన్నారు. అంటే అని అన్నాను. అదేంటి అని అన్నారు. తర్వాత ఆయన జోక్ వేశారనమాట. చేసి తర్వాత నాకు వదిలేయమ్మా నేను చూసుకుంటాను అని అన్నారు. ఓకే అని చెప్పి ఇంక నేనేం చెప్పేది, అందుకని నేను సరే అని చెప్పేసి ఇంటి ఆడపడుచు వచ్చిందని చెప్పి నాకు చీరంతా పెట్టి మామూలుగా ఇంట్లో ఆప్యాయతగా కాసేపు మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుని వచ్చేసాను ఇంటికి. దాని తర్వాత ఆయన అందరినీ పర్సనల్గా ఆయనే ఫోన్ చేసి ఒక్కొక్కరికి ఇన్వైట్ చేసి మీరు ఫ్రీయా అని చెప్పి ఒక్కొక్కరిని కనుక్కుని మీరందరూ రండి, ఇలా ఈరోజు పెట్టుకున్నా. ఆయన షూటింగ్ డేట్స్ని కూడా వెనక్కి పెట్టి, పొద్దున్న షూటింగ్ ఉంది సాయంత్రం వచ్చేస్తాను, ఇలా అంతా అడ్జస్ట్ చేసుకుని ఆయనే దాన్ని చేశారనమాట. టేకప్ చేసి మొత్తం బ్రహ్మానందం గారు అసలు స్టార్ స్టడెడ్ గ్లామర్. అది ఎంత బాగా చేశారంటే ఆ ఫంక్షన్ని, రెడ్ కార్పెట్ వెల్కమ్, నాకు కళ్ళు తిరిగిపోయాయి. కార్లో నుంచి దిగి నడుస్తుంటే రెడ్ కార్పెట్, అటు ఇటు అమ్మ ఫోటోలు, ఆ 9 ఎమోషన్స్ని చూపించేటట్టుగా రైటప్స్, తర్వాత ఏవి ఒక పక్క జరుగుతుండింది. ఇటు కెమెరాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం కెమెరాలు, టీవీలు, మీడియా మొత్తం ఫిలప్ అయిపోయి ఉండింది. ఇదేంటి నేను అనుకుంది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి అని అనుకుని అలా డేజ్డ్గా కూర్చున్నాను. తర్వాత నేనే అన్నాను చిరంజీవిని, ఇక నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను నేను, ఎందుకంటే మీరు పెద్ద కొడుకుగా ఉండి అమ్మకి ఏం చేస్తారో మీరు ఆ స్థానంలో ఉండి చేస్తున్నారు, అందుకని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ డే అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాను నేను. అండ్ సురేఖ ఆఫ్ కోర్స్ నేను చెప్పాను, మిమ్మల్ని కూడా అడగలేదు, అక్కకు చెప్పగానే అంటే
అంత తెలుసు అనమాట ఆయన గురించి. అది సో హోల్ ఫ్యామిలీ నోస్ దట్ హీస్ లైక్ దిస్. నేను మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు అనేది చెప్పున్నాను ఇంతకుముందు కూడా, ఆయన కాలు ఏదో దెబ్బ తగిలి నిదానంగా మెట్ల మీద నుంచి, అంటే ఇంతకుముందు రెనోవేట్ చేసే ఇంటిలో ఉన్నారు, నిదానంగా దిగి వస్తున్నారు. అదేంటి ఆయన ఎందుకు మెట్లో అలా దిగిరావటం, కాలు ఏదో అయినట్టు ఉంది కదా అంటే, అమ్మా పర్లా అని చెప్పి దిగొచ్చి నా దగ్గర కూర్చుని మాట్లాడి చేసి, నేను పొద్దున్న లేవగానే అమ్మ ఫోటో చూడాలమ్మా అని అన్నారు. అవునా అని అన్నాను. ఏంటంటే నువ్వు నమ్మట్లేదా అని చెప్పి, ఉండు అని చెప్పి పైకి వెళ్ళి ఫోటో తీసుకుని వచ్చి మరి చూపించారు. సో ఆయన కళ్ళు తెరిచినప్పుడు హీ వాంట్స్ టు సీ అమ్మ. అంత అడ్మిరేషన్, మర్యాద, ఆప్యాయత, ఆయన నమ్రత. అది ఆయన ఫస్ట్ టైం నేను ఆయన అఫెక్షన్ ని చూడటం. దాని తర్వాత కూడా ఆయన ఈ మహానటి ఫిలిం తీసినప్పుడు అందరూ ఇంటర్వ్యూస్ చేస్తుంటే ఆయన అడిగిన ఒకే మాట, చాముండేశ్వరి గారిని అడిగారా ఇస్ షీ ఓకే విత్ ఆల్ దీస్ సీన్స్ అని చెప్పి అడిగారు. అంటే ఆయనకి ఎంత కనెక్ట్ అయి ఉన్నారో చూడండి. హీఈస్ బాదర్డ్ అబౌట్ ఎలా అమ్మాయిగా ఎలా ఫీల్ అవుతుందో, ఫిల్మ్ అది ఫిల్మ్గా బాగా ఆడుతుందా లేదా అనేది సెకండరీ అనమాట. ఆయనకు ముందు ఇస్ ద ఫ్యామిలీ ఓకే. యూనో ఆయన ఆ బాదరేషన్ అంతా ఎప్పుడు వస్తుందంటే ఆ కనెక్ట్ అయినప్పుడే, గుండెలతో కనెక్ట్ అయినప్పుడే అటువంటి మాటలు వస్తాయి ఖచ్చితంగా. అదే అయిపోయి నెక్స్ట్ నేను ఇప్పుడు ఏమో ఈ బుక్ రిలీజ్ అనగానే అంతా నేనే చేస్తానని అంటాం. సో అదే అన్న ఐ జస్ట్ సెడ్ వన్ థింగ్, ఒక మనిషి జెన్యునా కాదా అని తెలుసుకోవాలంటే ఒక మాట కానీ ఏదైనా థాట్, వర్డ్, డీడ్ 3 కోయిన్సైడ్ అవ్వాలి. చాలా మంది ఏదో అనుకుంటారు చేయరు, లేకపోతే మాటలతో చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ రాగానే ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఏదో చేసేస్తారు పెద్దదిగా మర్యాద చూపించడానికి, అది అంతటా ఆగిపోతుంది. దాని తర్వాత వన్స్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇట్స్ డన్. కరెక్ట్. బట్ ఇక్కడ అలా కాదు, ఇట్స్ ఆల్ 3 హ్యావ్ కమ్ టుగెదర్. చాలా అది దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు హ్యావ్ రిలీజ్ దిస్. చాలా నాకు ఇంతవరకే నాకు అనిపించింది, కానీ నిన్న రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఆయన ఒక మాట అన్నారు కదా, అమ్మ చిరంజీవిగా అందరి మనసులో ఉండిపోవాలంటే చిరంజీవి గారే రిలీజ్ చేయాలంట. ఐ జస్ట్ లవ్ దట్ సెంటెన్స్. అండ్ ఇంకొకటి బ్రహ్మానందం గారు చెప్పింది ఏంటంటే, ఈరోజు యంగ్స్టర్స్ మైండ్లో కూడా అమ్మ నిలిచిపోవటానికి మహానటి ఒకటే కాదు, ఇటువంటి మనిషి, హీఈస్ సూపర్ స్టార్, మెగా స్టార్ కదా ఆయన. సో అటువంటి ఆయన అడ్మైర్ చేసే ఆ మహానటి గురించి బుక్ ఆయన సొంతగా ఇలా చేయటం అని అంటే, దే విల్ ఆల్సో గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అమ్మ కదా. అవును. సో దాట్స్ ద బెస్ట్ వే టు రీచ్ ద పీపుల్ అని చెప్పి ఐ వాజ్ థింకింగ్, నిన్న కొంత కోట్ల మంది చూసుంటారు, నాకు రావటమే ఒకటే యూట్యూబ్లో వస్తున్నాయి. ఇవాళ పొద్దున ఆయన ఫోన్ చేసి, ఏంటమ్మా ఇది, నా ఫిలిం రిలీజ్కి కూడా నాకు ఇన్ని కాల్స్ రాలేదు, ఇన్ని కాల్స్ వస్తున్నాయి నాకు అని అంటున్నారు ఆయన. సో థ్యాంక్స్ టు సురేఖ అక్క, ఇమీడియట్గా దాన్ని ఓకే చేసిన దానికి. అండ్ ఆఫ్ కోర్స్ చిరంజీవి గారిని అంత చక్కగా అర్థం చేసుకొని ఉన్నారనమాట. మీకు మనస్ఫూర్తిగా సావిత్రి గారి అభిమానుల తరఫున ధన్యవాదాలు విజయ చాముండేశ్వరి గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సంజయ్ కిషోర్ గారికి కూడా నమస్కారాలు. మీరు చాలా చిన్న వయసులో సావిత్రి గారిని కలిసిన సందర్భం లేదు, ఎప్పుడు చూడలేదు, అది అన్యాయం అంటే మీ అభిమానానికి. బట్ కానీ మీరు ఈ విధంగా ఆల్మోస్ట్ వారిని తెలిసినట్టుగా అన్ని విషయాలు విశేషాలు సేకరించడమే కాకుండా అవన్నీ వంట పెట్టించుకుని ప్రపంచానికి అందించినందుకు మీకు నమస్కారాలు, ధన్యవాదాలు సంజయ్ కిషోర్ గారు. విజయ చాముండేశ్వరి గారు, మీకు నమ్రతతో ఏమన్నా పొరపాటుగా అనుంటే అడుగుంటే క్షమించమని కోరుకుంటూ. ఎప్పుడు ఉండదు, స్వప్నాన్ని గురించి తెలుసు కదా నాకు. సో ఆప్యాయత ముందు మర్యాద అన్ని కలిసే నువ్వు అడుగుతావని తెలుసు నాకు. సో ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ. ఇట్స్ లైక్ వైజ్. ఆల్ ది బెస్ట్ ఆల్వేస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.